అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 208వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి సోదర సోదరిమణులు, ఇందులో ముఖ్యంగా భగవంతుడి యొక్క ప్రేమికులు, భగవంతుడి యొక్క సత్య స్వరూపాన్ని, సత్యమైనటువంటి పరిచయాన్ని తెలుసుకుని వారి యొక్క మార్గంలో నడవాలి అనేటువంటి దృఢ సంకల్పంతో ఉన్నటువంటి వారందరికీ కూడా నమస్కారం. ముందు మాటగా మనం ఒక ముఖ్యమైన విషయాన్ని మనం చర్చిస్తూ వస్తున్నామండి. ఏమిటండి అది? ధర్మము అంటే ధార్మికము మరియు ఆధ్యాత్మికము, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి భేదాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి అండి. ఎందుకంటే ఈ రెండు ఒకటి అని అనుకుంటున్నాం, కానీ ఈ రెండింటి మధ్య రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది, భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. ఈ విషయాన్ని గమనించాలి. ఎందుకంటే ఈ రోజున మనం ఇప్పటి వరకే చర్చించుకున్నట్లుగా ధార్మిక ప్రసంగాలు చేసేవాడని మనం ఆధ్యాత్మిక గురువులు అంటున్నాం. అది ఎంతవరకు అది కరెక్టో ఎవరికి వాళ్లే బుద్ధినేత్రాన్ని తెలుసుకొని ఆలోచించగలం. ఇదే విషయాన్ని మనం కొనసాగిస్తూ మనం ముఖ్యంగా ఇంకొక విషయం తెలుసుకున్నాం. ఏంటంటే, మేము చెప్పినదే కరెక్టు, అవర్ స్టోరీ ఈజ్ ద రైట్ స్టోరీ. అర్థమైందండి? సో ఇటువంటి ఫిక్స్డ్ సిస్టమ్స్, బిలీఫ్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయి, స్ట్రక్చర్డ్ బిలీఫ్ సిస్టమ్స్, స్ట్రక్చర్డ్ ప్రాక్టీసెస్, అందులో కేవలం ఆ రిలీజియస్ హెడ్స్ మరియు రిలీజియస్ స్క్రిప్చర్స్ మాత్రమే ఆధారం. కానీ ఒక సగటు మనిషికి డౌట్ వచ్చింది అనుకోండి, ఏమిటంటే ఇందులో ఇలా చెప్పారు, అందులో అలా చెప్పారంటే ఇలాగనేది కొన్ని క్వశ్చన్లు వేస్తే దాన్ని అంగీకరించరండి. దానికి సమాధానం చెప్పడానికి అంటే సంతృప్తికరమైన సమాధానం కావాలి, ఏదో సమాధానం కాదు, సర్వులకు ఆమోదయోగ్యమైన సమాధానం కావాలి. అటువంటి సమాధానం మనకి ధార్మిక కోణంలో అంటే మన బుద్ధి నేత్రాన్ని వాడుకోవడానికి అసలు అవకాశం ఇవ్వరన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పింది చేయాలంటే ఇంకా మన మనసు బుద్ధి ఎందుకు వాడుకుంటాను నేను? ఏ మార్గం మీరు ఏ విధంగా చెప్పారు, ఈ విధంగా సెరమనీస్ అనండి, ఈ విధంగా కొన్ని ఏ విధంగా అయితే ఉన్నాయో భక్తి మార్గంలో ఉన్న ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో, ఉపవాసం చేయండి, పలానా రోజున పలానా జాగరణ చేయండి, లేకపోతే పలానా స్వాముల యొక్క ప్రసంగాలు వినండి, ధార్మిక ప్రసంగాలు వినండి, అంటే భౌతికతలోనే అంత జీవితం అంతా మనం గడిపేస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఆధ్యాత్మికత లేని కారణంగా ఇక్కడ ఆత్మ యొక్క పరిజ్ఞానము అసలు ఏమాత్రము కూడా మనకి ఉండదన్నమాట. అర్థమైంది? అసలు రిలీజియన్ అంటే ఏమిటి? రిలీజియన్ అంటే మనం ధర్మము అనుకుంటున్నాం. ధర్మం అంటే కూడా భలే ఉంటుంది. ధర్మం అంటే ధర్మ మార్గములోకి తీసుకుని వెళ్ళేది రిలీజియన్ అండి. ధర్మ మార్గంలోకి తీసుకుని, అందుకనే ధారణ అంటాడు. ధారణ అనే పదం ఎక్కడి నుంచి వస్తుంది? మీరు ఏదైతే మీరు ప్రచారం చేస్తున్నారో, ఏదైతే నలుగురికి బోధిస్తున్నారో దానిని జీవితంలో ధారణ చెయ్యాలి, అనుభవం చెయ్యాలి. అనుభవం చేసిన తర్వాత మీకు ఎటువంటి అనుభూతి కలిగింది, ఏ విధంగా మీరు చాలా శ్రేష్టమైనటువంటి స్థితికి చేరుకున్నారో అది అర్థం చేసుకుని ఆ శ్రేష్టమైన స్థితిని ఇతరులకు తెలియజేయాలి. కానీ ఇక్కడ అనుభవంలోకి తీసుకున్నారు. రిలీజియస్ ఈజ్ మైట్ అంటారు చూసారా? రిలీజియస్ అంటే అంత మైట్ అంటే శక్తి. ఆ శక్తిని మనకి ఇవ్వగలగాలి. ధారణ, ఆ ధారణ విషయాన్ని కూడా మనం చాలా తేలికగా తీసుకున్నాం. ఇవ్వరండి. ఇక్కడ పెద్ద సభలు వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ఉన్న సభలో కూడా ఎవరైనా ఏదన్నా ప్రశ్న ఇస్తే సర్వులకు ఆమోదయోగ్యమైన సత్యతతో కూడుకున్నటువంటి జీవితాన్ని ఉద్ధరించేటువంటి సమాధానం మనకి లభించదు. ఇదొక విషయం అనమాట. మనం ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు. ఇదివరకు చెప్పుకున్నట్టుగా కొద్దిమంది మాత్రమే ఆధ్యాత్మిక కోణంలో వెళ్తున్నప్పుడు ಹೆಚ್ಚು మందిని ఎవరు కంట్రోల్ చేస్తారు? ఈ ధార్మిక ప్రవచనకర్తలు మరియు ఈ యొక్క ధార్మిక గ్రంథాలు ఇవి కొంతలో కొంత వాళ్ళని ఏం చేస్తుంది, సన్మార్గంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాయి. కానీ ఉన్న విషయం ఏంటంటే ఇందులో ఆధ్యాత్మికత ఉండదు. అంటే ఆత్మ యొక్క పరిచయం కానీ, పరమాత్మ యొక్క పరిచయం కానీ, అదేవిధంగా రాజయోగం అనే ప్రక్రియ యొక్క పరిచయం కానీ ఉండదన్నమాట. ఇది కేవలము శాస్త్రాలని పఠన, పారాయణ, శ్రవణ, ప్రచార, ప్రసారం వరకే పరిమితము చేయబడతాయి. దీని
ప్రకారంగా ఏమవుతుందండి, ధార్మికం అంటే ఎన్నో రకరకాల ధర్మాలు. ప్రపంచమంతా ఒక ధర్మములో నడవటం లేదు కదా. యథా రాజా తథా ప్రజ అన్నటువంటి సిద్ధాంతం లేదు కదా. అంటే ఇప్పుడు ధార్మికంగా మనం ఆలోచించినట్లయితే విశ్వాత్మలందరికీ భగవంతుడు ఒక్కరే అన్నటువంటి నినాదాన్ని మనము ఏ విధంగా మనము దాన్ని అర్థం చేసుకోగలుగుతాం, అర్థం చేసుకోండి. అంటే ఇది డివైడ్ అన్నమాట, ఒక డివిజన్ తీసుకొస్తోంది. నీ మతం వేరు, నా మతం వేరు, నీ ధర్మము నా ధర్మము, నీ కులము జాతి రంగు రూపు వర్ణం, ఉన్నవాడు లేనివాడు, ఇటువంటి వాటికి అడ్డుకట్ట వేయలేదు రిలీజియన్. ఇటువంటి వాటి ఇవన్నీ ఘర్షణాత్మకంగా ఉంది కదా. భలే మనం మంచి నినాదాలు మనం చెప్తాము. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, సర్వమానవ సౌభ్రాతృత్వము, వసుదైవ కుటుంబం, ఇవన్నీ కూడా హిందూ ధర్మం నుంచి వచ్చినటువంటి నినాదాలండి ఇవన్నీ కూడా. నిజంగా ఇది కానీ ఆచరించినట్లయితే ఇప్పుడు విపరీతమైనటువంటి ధోరణిలో ధార్మిక ప్రసంగాలు, ధార్మికంగా పూజలు పునస్కారాలు, యజ్ఞాలు యాగాలు, జపాలు తపాలు, నోములు వ్రతాలు ఇంత ఎత్తుగా జరుగుతున్నప్పుడు నిజముగా ఈ 4 స్లోగన్స్, ఈ సర్వేజన లోకా సంస్థ మీరు ఆచరించినట్లయితే ప్రపంచం ఇప్పటికే స్వర్గంగా తయారయ్యేది. ఎందుకు అవ్వడం లేదు? స్వర్గంగా తయారవ్వడం పక్కన పెట్టండి, నరకంలో ఉన్నటువంటి అన్ని సిగ్నల్స్ అన్ని మనకు కనపడుతూ ఉన్నాయి. రోజు రోజుకి కూడా కొట్లాటలు, గొడవలు, యుద్ధాలు, మరణకాండ, హత్యలు, తగాదాలు, కోర్టు తగాదాలు, విషయ వికారాల వలయంలో కూర్చొని ఇంద్రియ సుఖాల కోసం ఆ విధంగా బానిసలైపోయి ఆ విధంగానే జీవితాలు గడుపుతున్నారు. మరి ఈ యొక్క ధార్మిక జగత్తులో అటువంటి మార్పు మనుషులలో ఆ పరివర్తన అనేది ఎందుకు తీసుకొని రాలేకపోతుంది? ఒక్కసారి గమనించండి. అదే ఎన్నో విషయాలు మనం ధర్మము ఆధ్యాత్మికం అని తెలుసుకోవడానికి ఏంటంటే ఎన్నో విషయాలు ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే విషయము, ధార్మికంగా ఏ సిద్ధాంతాలనైతే మీరు మనసా వాచా కర్మణ నమ్ముతున్నారో ఆ సిద్ధాంతాలని ఆ నమ్మేటువంటి వాళ్ళు సైతము, చెప్పేటువంటి వాళ్ళు సైతము, అంటే బోధించేవాళ్ళు సైతము ఆచరణలోకి తీసుకొని రావటంలో అందులో మనము తేడా కనపడుతుంది. యద్యద్ ఆచరతి శ్రేష్ఠ అన్నాడు గీతలు. అంటే ఎందుకంటే శ్రేష్టంగా అవ్వలేకపోతున్నాం. మనుషులు ఎందుకు రోజు రోజుకి పతనమైపోతున్నారు? చెడు ఎందుకు పెరుగుతోంది? మనకు తెలుసు ఈ రోజున మనిషి చెడు అని తెలిసి చేస్తున్నాడు. ఇది చెడు అనేది లంచం తీసుకోవడం మంచిదండి, కల్తీలు చేయటం మంచిది, వాడిని మర్డర్ చేయటం మంచిది అని అనుకుని చేయటం లేదండి. తెలిసే చేస్తున్నాడు. తప్పుడు పనులన్నీ కూడా తెలిసే మనకి చేస్తున్నాడు. ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి చెప్పండి? మన బుద్ధి నేత్రాన్ని వాడుకోవడానికి అంగీకరించినప్పుడు ఏమవుతుంది? ఎవరికైతే నచ్చటం లేదో వాళ్ళు వేరే ధర్మంలో కన్వర్ట్ అయిపోతున్నారు. ఇప్పుడు ఈ రిలీజియస్ కన్వర్షన్స్ అనేది ఈ మధ్య కాలంలో మేబీ ఒక లాస్ట్ 10-15 సంవత్సరాల నుంచి వచ్చినటువంటి ప్రక్రియ అండి. ఇదివరకు అంతా కాముగా ఎవరి ధర్మం వాళ్ళు బోధించుకునేవాళ్ళు, ఎవరి విధానం నడిచేవాళ్ళు బాగానే ఉండేవాళ్ళు. ఏమవుతుందంటే ఇప్పుడు ఉదాహరణకు చెప్తాను. మా దగ్గరే ఒక బ్రదర్ ఉన్నారు, నేను పేరు చెప్పను. వారికి ఒక 2 అబ్బాయిలు, ఒక అమ్మాయి. వారు ఒకటే సిద్ధాంతాన్ని నమ్ముకొని వాళ్ళు ఇస్లాం ధర్మాన్ని స్వీకరించారు. వీళ్ళు హిందువులు. అంటే కొన్ని వాస్తవాలు మనం అర్థం చేసుకోవాలి. ఇస్లాం ఎందుకంటే ఏ విధానంలో వాళ్ళు కన్వర్ట్ అయ్యారు అని అడిగితే ఏం చెప్పారు చూసినా, లేదండి భగవంతుడు ఒక్కరే అన్న విధానమే ఇస్లాం ధర్మం బోధిస్తుంది. హిందువులలో ఆ క్లారిటీ లేదు. ప్రతి ఒక్కరిని భగవంతుడు అంటారు. 33 కోట్ల దేవీ దేవతల్ని భగవంతుడు అంటారు, ధర్మస్థాపకులు భగవంతుడు అంటారు, లేకపోతే సాధువులు, సంతులు, ఋషులు, మునులు, ఈ యొక్క పీఠాధిపతులు, మహామండలేశ్వరులు, జగద్గురు అందరినీ భగవంతుడు అనేస్తారు. ఇప్పుడు చూడండి, చాలా మంది పేర్లలో మీరు హిందువులకు సంబంధించినటువంటి పేర్లలో మనుషుల పేర్ల ముందు భగవాన్ అని పెడుతున్నారు. అందుకే అది కన్ఫ్యూజన్ గా ఉంది అని మేము వెళ్ళిపోయామని అంటున్నారంట. వాళ్ళ పిల్లలు వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా ఈ భారతదేశాన్ని కూడా విడిచిపెట్టి ఎక్కడికో సౌదీకో దానికో వెళ్ళిపోదాం ప్లాన్ చేస్తున్నారంట. అప్పుడే ఒకరు అమెరికాకు వెళ్ళిపోయారు, అమ్మాయి వెళ్ళిపోయింది. అమ్మాయి ఇన్ఫ్లుయెన్స్ చేసి అబ్బాయిలు ఇద్దరిని కన్వర్ట్ చేశారు. ఉన్న 3 పిల్లలు ఆ విధంగా డిఫరెంట్ రిలీజన్కి వెళ్ళిపోయారు. ఎందుకు వస్తున్నాయంటే మనకి ఇక్కడ డిస్కషన్కి ఛాన్స్ ఇవ్వట్లేదు. అంధవిశ్వాసాన్ని అది ఎంకరేజ్ చేస్తుంది. న్యాచురల్లీ బుద్ధి నేత్రం వాడుకోవద్దు, మేము ఏం చెప్తే అదే చెయ్యండి, మేము చెప్పిందే కరెక్ట్, మమ్మల్ని ప్రశ్నించకూడదు అంటే ఇవన్నీ గొడవలు ఎందుకు వస్తున్నాయి? కన్వర్షన్స్ అనేటువంటి ప్రక్రియ ఎందుకు వస్తోంది? అందువల్లనే వస్తుంది. చర్చించుకోవడానికి అవకాశం ఉందా చెప్పండి ఎక్కడైనా?
తీవ్రమైన విషయం అన్నమాట ఇది. అందుకని మీరు జాగ్రత్తగా గమనించండి. ఇది డూస్ అండ్ డోంట్స్ అని ఉంటాయి. ప్రతి రిలీజియన్ లో కూడా డూస్ అండ్ డోంట్స్, ఏమి చేయాలి ఏం చేయకూడదు. ఆ డూస్ అండ్ డోంట్స్ అని స్ట్రిక్ట్ గా ఫాలో చేస్తున్నారా? ఫాలో చేస్తే బాగుంటాయి. ఫాలో చేస్తే ప్రపంచం అంతా బాగుంటుంది. ఎవరు ఫాలో చేయరు. కేవలం ప్రచారం కొరకే, కేవలం చెప్పడం కొరకే. అర్థమైందండి? అందువల్ల మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ధార్మిక రంగం, ధార్మిక జగత్తులో ఒక్క ప్రశ్నకి సమాధానం దొరకదండి. ముఖ్యమైన ఏంటంటే ఆ ఒక్క ప్రశ్న, నేను ఆత్మస్వరూపాన్ని, నా యొక్క మూల స్వరూపంలో నేను ఆత్మని అన్న ప్రశ్నకి సమాధానం ధార్మికంలో దొరకదండి. ధార్మికంలో 24 గంటలు 365 రోజులు జీవిత కాలము కేవలము దైహికమే. చెప్పేవాళ్ళు దైహికమే, వినేవాళ్ళు దైహికమే. అంత అంటే 24/7 నేను దేహము, బాడీ కాన్షియస్నెస్, సోల్ కాన్షియస్నెస్ అనేది వాళ్ళ డిక్షనరీలో లేదు. కేవలం చనిపోయినప్పుడు ఆత్మకి శాంతి కలుగుగాక అన్న పదం ఒక్కటి అక్కడ తీసుకొస్తారు అంతే. ఆత్మ వెళ్ళిపోయింది కాబట్టి అప్పుడు ఆత్మ గుర్తొస్తుంది శరీరం నుంచి. ఆత్మ వెళ్ళిపోయింది కాబట్టి. చాలా కొన్ని ఎందుకు ముఖ్యమైన విషయాలు నేను 2-3 ఎపిసోడ్ నుంచి ఎందుకు చెప్తున్నానంటే, దీనిలో నుంచి ఎక్కడైనా మీ బుద్ధి నేత్రాన్ని కాస్త జాగృతి చేసుకొని ఎక్కడైనా మీకు టచ్ అవుతుందేమోనని. ఎందుకంటే ఈ ఉద్దేశం, ఈ యొక్క ప్రాజెక్ట్ ఏదైతే ఉందో సంస్కృతి సంపద అని చెప్పి మన పెద్దవారు గౌరవనీయులు ఆచార్యులు డాక్టర్ పిట్టు వెంకటేశ్వర్లు గారు వారి తపన ఏంటంటే సత్యత ప్రపంచానికి వెళ్ళాలి. లేకుండా ఉంటే వాళ్ళు ఆ విధంగా చేయరండి. ఇప్పటికి 200 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్నాం. ఒక్కొక్క ఎపిసోడ్ ని మీరు పరిశీలించండి. సత్యత ఆధారంగానే ప్రతి వాక్యం కూడా చెప్పడం జరుగుతుంది భగవంతుడు. భగవద్గీత అంటే భగవంతుడు పరమ సత్యం అన్నాం కదా. అందువలన మరొక ఎపిసోడ్ లో మరికొన్ని విషయాలు మీకు ఈ యొక్క ధార్మికత మరియు ఆధ్యాత్మికత గురించి మళ్ళీ చర్చించుకుందాం. ఎందుకంటే ఒక 2-3 ఎపిసోడ్స్ లో చర్చించుకున్నాం అనుకోండి, మీకు కొంచెం ఆలోచన అన్ని ఒకేసారి చెప్పేసినా కూడా మీకు డైజెస్ట్ చేసుకోలేరు. అర్థమైందండి? ముఖ్యంగా మనకి ఏంటంటే ఇక్కడ క్వశ్చనింగ్ కి అవసరం తావివ్వరు. మేము ఏదైతే చెప్తున్నామో, ఎటువంటి విధానాలను అయితే మేము ప్రవేశపెట్టామో దానిని మీరు తూచా తప్పకుండా ఫాలో చెయ్యాలి. ఈ విధంగా చేసేవాళ్ళనే ఆ ధార్మిక రంగానికి చెందినటువంటి వాళ్ళుగా, రిలీజియస్ గా ఆ విధంగా పరిగణింపబడతారు. అక్కడ ఆత్మ జ్ఞానము మరియు ఆత్మ యొక్క అనుభవం చేయించే విజ్ఞానము అనేది ఉండదు. ఇప్పుడు మనము నెక్స్ట్ సబ్జెక్ట్ వెళ్దాం. నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటంటే, మనం తీసుకున్న సబ్జెక్ట్ ఏంటి, ప్రత్యేకంగా కొన్ని అద్భుతమైన శ్లోకాలు. అంటే భగవంతుడు ఒక్కరే, వారి యొక్క ప్రత్యేకమైన లక్షణాలు ఏమిటి అన్న విషయాన్ని అని కొన్ని శ్లోకాలు భగవద్గీతలో ఉన్నాయి. దానిని నేను కవర్ చెయ్యనివి చాలా వరకు కవర్ చేశాను. చెయ్యని శ్లోకాలు, ఇంకా కొన్ని మిగిలిపోయిన శ్లోకాలు ఏవైతే ఉన్నాయో దానిని కొంచెం పరిశీలించి మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. ఇప్పుడు మనం గత ఎపిసోడ్లో కూడా, అంతకుముందు ఎపిసోడ్లో కూడా చర్చించుకున్నాము. అర్జునుడు భగవంతుడికి ఒక ప్రశ్న సంధిస్తాడు. అది 13వ అధ్యాయంలోని మొట్టమొదటి శ్లోకం. కొన్ని పుస్తకాల్లో ఉండదు. ప్రకృతి పురుషం చైవ, ప్రకృతి పురుష క్షేత్రము క్షేత్రజ్ఞ జ్ఞానం జ్ఞేయం. గుర్తుపెట్టుకోండి. ఈ 6 విషయాల్లో మీకు స్పష్టత ఉండాలి. భగవద్గీతలో ఉంది, మనం ఇప్పటికే చర్చించుకున్నాం. ఈ 6 విషయాల్లో 6వ అంశాన్ని మనం టేకప్ చేస్తున్నాం. 6వ అంశం మనం ఇంతవరకు చర్చించుకోలేదు అంతా స్పష్టంగా. జ్ఞేయము అన్నాడు. జ్ఞేయం అంటే ఇప్పుడు కలియుగం యొక్క అంతిమ సమయములో ఒక్క విషయాన్ని మీరు ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవడానికి వాళ్ళ యొక్క సమయము, సంకల్పము, శ్వాస అన్ని కూడా కేటాయించుకొని దానిని పసిగట్టాలి, దానిని అర్థం చేసుకోవాలి. ఏమిటండి ఆ ఒక్క విషయము అని అర్జునుడు అడుగుతున్నాడు. అర్థమైందండి? దానికి సమాధానంగానే మనం చెప్పుకున్నాం. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వామృతమశ్నుతే అనాదిమత్ పరం బ్రహ్మ సత్తన్నా సదుచ్యతే అన్నాడు అక్కడ. ఈ యొక్క జ్ఞేయం అంటే పరమశక్తి, ఆ భగవంతుడు, పరమాత్మ, ఈశ్వరుడు. వారిని కానీ నీవు పొందినట్లయితే నీవు అమృతత్వాన్ని పొందుతావు. అంటే ఇమ్మోర్టాలిటీ, అంటే ఆత్మజ్ఞానము నీకు సంపూర్ణంగా లభిస్తుంది. సరే, భగవద్గీత అంతా ఆత్మజ్ఞానమే ఉంది కదా. ఎందుకంటే అది ఆధ్యాత్మిక గ్రంథము. 10వ అధ్యాయం 32వ శ్లోకం ఏం చెప్పారు? అధ్యాత్మ విజ్ఞానం. అర్థమైందండి? దాన్ని ముందుకు తీసుకుని వెళుతూ మీ ముందు మరొక శ్లోకాన్ని ఉంచుతానండి.
చర్చించుకున్నాము. రెండవ శ్లోకంలోకి వెళ్ళిపోదాం. చాలా చాలా స్పష్టంగా ఉంటుందండి. సంస్కృతము లేదు, ఏమీ లేదు. కేవలం మనకేంటంటే ఒక దృఢ సంకల్పం కావాలి. సత్యత ఆధారంగా నా జీవితాన్ని మలచుకోవడానికి నేను మనసా వాచా కర్మణ అంటే త్రికరణ శుద్ధిగా నేను సిద్ధంగా ఉన్నాను. 13వ అధ్యాయం చాలా ముఖ్యమండి. 13వ అధ్యాయం, 7వ అధ్యాయం, 9వ అధ్యాయం ముఖ్యంగా. తర్వాత సాంఖ్యయోగం 2వ అధ్యాయం. అన్ని భక్తి యోగం ఏది దేనికి దానికే సాటి అనుకోండి. ముఖ్యంగా ఇందులో కొన్ని రహస్యాలు ఉంటాయి. 13వ అధ్యాయంలోని ఏ శ్లోకం చెప్పాను మీకు? 12వ శ్లోకం చెప్పాను. 12 కానీ 13 కానీ ఉంటుంది అక్కడ. ఎందుకంటే ఒక శ్లోకాన్ని తొలగించారు కాబట్టి కొంచెం నంబర్లో తేడా రావచ్చు. ఇప్పుడు మనం 13వ శ్లోకం చాలా అద్భుతం అన్నమాట. ఇందులో ఈ శ్లోకంలో ఏం తెలియజేస్తున్నాడంటే భగవంతుడికి శరీరం లేదు. భగవంతుడికి శరీరం లేదు. నిరాకారుడు, జ్యోతి స్వరూపుడు. ఏమండి, శరీరం లేకుండా విశ్వ పరివర్తన చేస్తున్నాడు. విశ్వ పరివర్తన కోసమే నేను వస్తున్నాను అన్నాడు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. చూసారా ఎంత విచిత్రం? అది భగవంతుడికే చెల్లుతుందండి, ఎవరు చేయలేరు. శరీరము లేని మనిషి, శరీరము లేని శక్తి పరమాత్మ ప్రపంచాన్నే మార్చే పని చేస్తున్నాడు. చూసారా? అదే విషయాన్ని ఇక్కడ 13వ అధ్యాయంలోని 13వ శ్లోకంలో చెప్తున్నారు. ఒకసారి శ్లోకాన్ని వినండి. సర్వతః పాణిపాదం తత్సర్వతో సర్వతః పాణిపాదం తత్సర్వతో అక్షి శిరోముఖం. సర్వతః పాణిపాదం తత్సర్వతో అక్షి శిరోముఖం. సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. ఇది శ్లోకం అండి. ఎంత అద్భుతంగా చెప్పాడండి. సర్వతః పాణిపాదం అన్నాడు. సర్వతః అంటే విశ్వం మొత్తం మీద కూడా, ఈ పాణి అంటే చేతులు, పాదము అంటే కాళ్ళు. విశ్వవ్యాప్తంగా నా చేతులు, నా కాళ్ళు ఉన్నాయి అంటున్నాడు. ఎలాగండి కాళ్ళు? అసలు శరీరమే లేదు కదా, పరమాత్మకి శరీరము లేదు కదా. శరీరం లేకుండా మొత్తం విశ్వవ్యాప్తంగా నా చేతులు పనిచేస్తున్నాయి, నా కాళ్ళు పనిచేస్తున్నాయి అంటే దీని నిగూఢ రహస్యం ఏంటంటే, గుహ్యాతి గుహ్యమైన మరియు అత్యంత గంభీరమైన విషయం ఏమిటంటే, నేను ఎవరి ద్వారా ఈ పని చేయిస్తాను? ఈ దివ్య కర్తవ్యాన్ని, సృష్టి పరివర్తన కర్తవ్యాన్ని, సంస్కార పరివర్తన కర్తవ్యాన్ని నా బిడ్డలు, నన్ను తండ్రిగా అంగీకరించినటువంటి నా బిడ్డల ద్వారా నేను చేయిస్తాను. ఈ యజ్ఞం ఏదైతే ప్రారంభమైందో భగవంతుడి పరివర్తన యజ్ఞము, రాజస్వ అశ్వమేధ అవినాశి రుద్ర గీతాజ్ఞాన యజ్ఞం. రుద్రుడు అంటే ఈశ్వరుడు, శివుడు. ఈ యొక్క యజ్ఞము ద్వారా నేను పరివర్తన చేస్తాను. నా పిల్లల్ని ఎవరైతే నా యొక్క శక్తిని గుర్తిస్తారో, నా యొక్క ఔన్నత్యాన్ని, నా యొక్క శ్రేష్టమైనటువంటి స్థితిని భగవంతుడిగా, ఈశ్వరుడిగా అంగీకరిస్తారో వాళ్ళ ద్వారా సృష్టి పరివర్తన నేను చేస్తా. అంటే ముందుగా పిల్లల్ని తయారు చేస్తాడనమాట. జ్ఞానము చెప్పి వాళ్ళని, నువ్వు ఆత్మవి, ఆత్మల తండ్రి పరమాత్మ, నేను పరమాత్మని, నాకు నీకు మధ్య ఉన్నటువంటి కలయికని రాజయుగము. దీని ద్వారా సంస్కార పరివర్తన జరుగుతుంది. సంస్కార పరివర్తన సర్వోన్నతంగా అంటే సాత్వికంగా నీవు చేసుకున్నట్లయితే నీవేరా నాయనా రేపు నేను స్థాపన చేయబడేటువంటి సత్యత్రేతాయుగాల్లో శ్రేష్టమైన జన్మను తీసుకుంటావు. సో ఈ విధంగా ఆయన జ్ఞానాన్ని చెప్పి ఒక సాధారణ మనిషి శరీరములో ఆవహించి, ట్రాన్స్మైగ్రేషన్ ఆఫ్ ద సోల్ అంటారు చూసారా, పరకాయ ప్రవేశం అన్న పదం కూడా వస్తోంది ఇక్కడ. ఎందుకంటే ఆయనకు శరీరం లేదు కదా. పరకాయ అంటే ఇంకో కాయ అంటే శరీరము, వేరే పరుల శరీరం అనమాట. ఆ మనిషి శరీరం తీసుకుని వారి ద్వారా వారి యొక్క ముఖాన్ని వాడుకుంటూ ఆయన చెప్పినటువంటి జ్ఞానం ఆధారంగా కొన్ని లక్షల మంది తయారయ్యారు. ఇప్పటికే ఒక్కొక్క మనిషికి 2 చేతులు 2 కాళ్ళు ఉన్నాయి కదా. అంటే అనేక కాళ్ళు, అనేక చేతులతో నేను ఈ విశ్వం అంతా కూడా తిరుగుతున్నాను అంటున్నాడు భగవంతుడు. సర్వతః పాణిపాదం తత్ సర్వతో అక్షి శిరోముఖం. అక్షి అంటే ఏంటంటే కళ్ళు. మనుషులు దేహభ్రాంతిలో, విషయ వికారాలలో, ఇంద్రియ సుఖాలలో కూరుకుపోయినటువంటి మనుషులు, వాళ్ళనే భగవద్గీతలో చాతుర్వర్ణ్యం మయా సృష్టంలో శూద్రులుగా ఆ విధంగా ముద్ర వేసినటువంటి మనుషులని నేను తిరిగి మళ్ళీ బ్రాహ్మణులుగా తయారు చేస్తాను. అదంతా నేను చూస్తున్నాను కదా. అక్షి శిరోముఖం అన్నాడు. శిరో అంటే శిరస్సు. శిరస్సు అంటే ఏంటి? ఏమంటే నీకు బుర్ర ఉందా, బుర్ర లేదా అంటాం కదా మనం మామూలుగా. ఇక్కడ శిరస్సులో ఉంటుంది కదా.
తెలివితేటలు, వివేక శక్తి అంతా ఇక్కడ ఉంటుందన్నమాట. తత్సర్వతో అక్షి శిరో ముఖం, శిరస్సు మళ్ళీ ముఖము, అర్థమైందండి. ఆ యొక్క ముఖము ద్వారా ఆయన అన్ని కూడా చెప్పవలసిన విషయాలన్నీ చెప్పేశాడు, ఇప్పటికే చెప్పేశాడు. అందుకనే ఏమంటున్నాడు ఇక్కడ, కళ్ళు, శరీరం, ఈ శిరస్సు మరియు ముఖము. తత్ ఏమన్నాడండి, తత్ సర్వతో అక్షి శిరోముఖం. తర్వాత ఏమన్నాడు, సర్వత శృతిమల్లోకే. శృతిమల్లోకే అంటే ఏంటి? శృతి అంటే ఎక్కడి నుంచి వింటారు? వింటారు, చెవులు అనమాట. ఎన్ని ప్రార్థన చేశాం చెప్పండి, ఎన్ని, భగవంతుడా రానాయనా మా కష్టాలు తీర్చు, మేము అవస్థలు పడుతున్నాం, ఏమిటి ఈ జన్మ, మానవ జన్మ అతి దుర్లభం అంటున్నా కూడా ఈ మానవ జన్మ అంతా కూడా మాకు దుఃఖమే ఇస్తుంది. టెన్షన్స్, రోగాలు, సమస్యలు, మన మాట నా భార్య వినదు, నా మాట నా పిల్లలు వినరు, ఆ గొడవలు, ఆస్తి తగాదాలు, వాళ్ళు ఆస్తి రాయించేసుకున్నారు వంకర టింకరగా, ఏమిటి గొడవ, ఏమిటి జన్మ, అసలు ఎందుకు ఈ లైఫ్? ప్రతి ఒక్కరు, బాగా ధనికులు కూడా బాధపడుతున్నారు, బాగా మంచి ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ రోజున ఏమి సుఖంగా లేరండి. సదాకాలిక ఆత్మానందాన్ని అనుభవించేటువంటి వాళ్ళు ఎవరు లేరు. అందుకనే భగవంతుడు వచ్చి మనకి సీక్రెట్ చెప్తున్నాడు. సర్వత శృతిమల్లోకే, లోకే అంటే లోకంలో, లోకంలో ఉన్న మనుషులందరికీ చెవులు ఉంటాయి కదా. సర్వత పాణిపాదం, సర్వత పాణిపాదం, శిరోముఖం, సర్వత శృతిమల్లోకే. ఆ విధంగా భగవంతుడు ఈ విధంగా తన బిడ్డలను తయారు చేసి ఆ విధంగా ప్రపంచానికి సందేశాన్ని అందిస్తున్నాడు. ఇప్పటికే చాలా మందికి బ్రహ్మకుమారి గురించి తెలుసు. లక్షల సంఖ్యలో, కొన్ని కోట్ల మందికి చెప్పుంటారు. కొన్ని కోట్ల మందికి చెబితే కొన్ని లక్షల మంది దీన్ని యాక్సెప్ట్ చేశారు, మనసా వాచ కర్మణ. ఎవరైనా కానివ్వండి, కొద్ది రోజులు ఒక సంకల్పం, ఒక దృఢ సంకల్పం, సత్యమైన సంకల్పం, ఒక్క సంకల్పం చేసి సత్యత నేను కూడా తెలుసుకుంటాను, ఎస్ అని ఒక సంకల్పం చేస్తే ఖచ్చితంగా మీ హృదయంలో కూడా భగవంతుడు కూర్చుంటాడు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి అన్నాడు, చూసారా. అందుకని ఆ విధంగా కొంచెం ఆలోచించినట్లయితే గీతలో కూడా 10వ అధ్యాయం 9వ శ్లోకంలో అద్భుతమైన శ్లోకం ఉందండి. తన పిల్లల గురించి చెప్తున్నారు. తన పిల్లలు ఏం చేస్తారంట, తన పిల్లలు ఈ పాలిటిక్స్ గురించి, దాని గురించి, ఆస్తి గురించి ఇవేవి మాట్లాడుకోరంట. మచ్చిత్త సర్వ మచ్చిత్త. ఏమండి ఆ శ్లోకం ఏంటి? 10వ అధ్యాయంలోని 9వ శ్లోకం రాసుకోండి సార్. మచ్చిత్త, ఈ ఒక శ్లోకం చెప్తే ఇది మీకు అర్థమవుతుంది. 10వ అధ్యాయంలోని 9వ శ్లోకం. మచ్చిత్త మద్గత ప్రాణ, మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం, మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం, కథయంతశ్చ మాం నిత్యం, కథయంతశ్చ మాం నిత్యం, తుష్యంతి చ రమంతి చ. నిత్యము పరమాత్మ మహావాక్యాలు వాళ్ళు చర్చించుకుంటారు. అందువల్ల మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం, కథయంతశ్చ మాం నిత్యం. నిత్యం అర్థం చేసుకోండి, కథలుగా చెప్పుకుంటారు. కథయంతశ్చ మాం అంటే నా గురించి, భగవంతుడి గురించి. కథయంతశ్చ మాం నిత్యం, తుష్యంతి చ రమంతి చ. అందుకని చెప్తున్నాడు, నా పిల్లలు ఇంత చక్కగా నన్ను పట్టుకొని నా మీద బలిహారం అయ్యి, భగవంతుడా మా యొక్క శరీరాలను నువ్వు వాడుకో, నీకు శరీరం లేదు, నువ్వు ఏం చేయమంటే మేము చేస్తాము. ఆ విధంగా ఉన్నటువంటి పిల్లలు, అందరి చేతులు, అందరి కాళ్ళు, అందరి కళ్ళు, అందరి ముఖాలు, అందరి నోళ్ళు, అందరి చెవులు వాడుకుంటూ ప్రపంచమంతా కూడా తన సందేశాన్ని ఇచ్చి ప్రపంచమంతా కూడా ఆవృతమైపోయాడంట. సర్వత పాణిపాదం, తత్సర్వతో అక్షి శిరోముఖం. అక్షి అంటే కళ్ళు, శిరస్సు, ముఖం. సర్వత శృతిమల్లోకే, శృతి అంటే చెవులు. అర్థమైంది. తత్సర్వత శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. నేను ఆ విధంగా అంతటా వ్యాపించు. దీనిని ఏం చేశారంటే ఇక్కడ ఇట్లాంటి పదాలు వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు భాష్యకారులు? సర్వవ్యాపి అని ఇస్తున్నారు. అర్థమైందండి. సర్వవ్యాపకం కాదు, భగవంతుడి యొక్క జ్ఞానము సర్వవ్యాపి. భగవంతుడు చెప్పేటువంటి విషయాలు ఏవైతే ఉందో అది సర్వవ్యాపి. భగవంతుడు పిల్లలు సర్వవ్యాపి. ఎక్కడ పడితే అక్కడ బీకే సరగానే వాళ్ళు చెప్తుంటారు. బస్ స్టాండ్ లో నుంచి చెప్తారు, అక్కడ ఇంకెక్కడికి వెళ్ళినా ఎక్కడ కనబడితే వాళ్ళు రండి మా దగ్గరికి రండి, ఒక పాంప్లెట్ ఇస్తారు, ఒక పుస్తకం ఇస్తారు. ఆ విధంగా ఇచ్చి విస్తృతంగా ఈ ప్రచారం జరుగుతూ ఉన్నది. ఇప్పటికే కొన్ని కోట్ల మందికి, మేబీ సుమారు 50 కోట్ల మందికి
ఈ మెసేజ్ వెళ్ళి ఉంటుంది. అందులో కొద్ది మంది మాత్రమే 7వ అధ్యాయం 3వ శ్లోకంలో చెప్పినట్టుగా వాళ్ళు అర్థం చేసుకుని యాక్సెప్ట్ చేసి ప్రతినిత్యము భగవంతుని యొక్క మార్గంలో నడుస్తున్నారు. ఇప్పుడు గీతా పుస్తకంలో ఏమి ఇచ్చారో ఒకసారి చూద్దాం. 13వ అధ్యాయంలోని 13వ శ్లోకం 13 అద్భుతమైన సబ్జెక్ట్ అండి. ఎటువంటి సంశయము అక్కర్లేదు. అర్థమైందంటే ఎటువంటి సంశయం అక్కర్లేదు. ఇందులో ఒక విషయం ఏంటంటే రానంత వరకు రారండి. వెళ్ళొద్దు అని చెప్పేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి సమాజంలో వెళ్ళకండి, వాళ్ళు మిమ్మల్ని మ్యాజిక్ చేస్తారు, మాయ చేస్తారు, ఆ విధంగా చేస్తారని అంటారు కదా. కానీ ధైర్యం చేసి వెళ్ళారనుకోండి అక్కడి నుంచి బయటికి రాదు. ఎందుకంటే పరమాత్మ అనుభూతి కంటే గొప్ప అనుభూతి ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ లేదండి. 13 తర్వాత పాణిపాదం ఒకసారి జాగ్రత్తగా వినండి. ఆ పరమాత్ముని చేతులు, పాదములు, నేత్రములు, చెవులు, శిరస్సులు, ముఖములు సర్వత్రా స్థితములై ఉన్నవి. అతడు సర్వమును ఆవరించి ఉన్నాడు. ఇంతవరకు చెప్పి వదిలేశారు. తత్వంలో వెళితే కానీ మనకు అర్థం కాలే. అందుకని ఈ పుస్తకంలో తత్వం లేదండి. భాష్యకారులు ఓన్లీ ఉన్నది ఉన్నట్టు చెప్పారు. ఇప్పుడు అన్ని చేతులు, పాదాలు, నేత్రాలు ఉన్నాయంటే ఎక్కడ మనకు ఉండాలి కదా. ఎవరు ఎక్కడున్నాయి మనం ప్రశ్నించుకోవాలి కదా. సర్వము ఆవరించి ఉన్నాడంటే ఆవరించి ఉంటే మనం అందరం కూడా ఆ విధంగా పరమాత్మ యొక్క మార్గంలో నడిచి మనం జీవితాన్ని ఉద్ధరించుకోవాలి కదా. ఆ విధంగా ఉద్ధరింపబడటం లేదు కదా. ప్రపంచం స్వర్గంగా అవ్వాలి కదా. అంటే మనం పఠన పారాయణ శ్రవణ ప్రచారానికి పరిమితం చేశామో, ఇందులో లోతుల్లోకి వెళ్ళలేదు కాబట్టి ఇందులో ఉన్నటువంటి లోతైన తత్వం మనకి ఇప్పటివరకు బోధపడదు. ఇక్కడితో మన చర్చను ముగించుకుందామండి. అందరికీ నమస్కారం. మరొక ఎపిసోడ్లో భగవంతుడు చెప్పినటువంటి ఇందులో 7 శ్లోకాల ద్వారా ఈ అద్భుతమైన రహస్యాలు బయటపెట్టడం జరిగింది. అదేవిధంగా తదుపరి శ్లోకాన్ని రాబోయే ఎపిసోడ్లో నేను తెలియజేస్తాను. అందరికీ నమస్కారము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు, ఆ రహస్యాల తత్వాన్ని సవివరంగా విశ్లేషించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం.